నమస్తే అండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో చదవాలి అని చెప్పి చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్కి ఎంక్వైర్ చేస్తున్నారు. కానీ ఫ్రాంక్లీ నాకేమనిపించిందంటే మెయిన్స్ టెస్ట్ సిరీస్లో కనీసం 10 క్వశ్చన్స్ అన్నా పెడతారు యూజువల్లీ. సో అంతసేపు 2 hours టెస్ట్ కూర్చొని ఇప్పుడు రాసేంత నిబద్ధత, అంత కాన్ఫిడెన్స్ చాలామంది స్టూడెంట్స్కి ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్ డేట్ ఆల్రెడీ వచ్చేసింది. అట్లని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో 3 months గ్యాపే ఉంటుంది. అప్పుడు ఫ్రెష్గా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలంటే అలైన్ ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్గా ఉన్న కోర్ ఏరియాస్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ మీద కనీసం మీరు రోజుకు 1 లేదా 2 క్వశ్చన్స్ అన్నా రాయగలిగితే బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన రోజు ఒక 1/2 hour 45 minutes లేదా 1 hour అన్నా మీరు టైం తీసుకొని రాయడానికి ప్రయత్నించండి అని. అయితే దానికి చాలామందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెల్ఫ్ ఇనిషియేషన్. తనంతట తాను రాయాలి అంటే కొంచెం ఇబ్బంది. అదే ఎవరన్నా ఉండి చెప్పి చూపిస్తే రాయడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే ఇప్పుడు నేను ఏం ఆలోచించి ఏం తీసుకొచ్చానో ముందుకు చెప్తాను. 10th March నుండి 40 days మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ సిరీస్ ప్లాన్ చేశాను. దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు ఇది ప్రిలిమ్స్కి యూజ్ అవ్వాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీతో మొదలు పెడుతున్నాం. సో ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ 10th March రోజున టాపిక్. 9th March ఈవినింగ్ మీకు ఒక ఓరియంటేషన్ వీడియో ఇవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద అప్లోడ్ అవుతుంది. ఆ ఓరియంటేషన్ వీడియోలో అసలు ప్రిలిమ్స్కి మీరు ఇందులో ఏమేమి చదవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్పుకుంటూ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏం అడిగే స్కోప్ ఉంటుంది అన్నది ఒక బ్రీఫ్ పిక్చర్ ఇస్తాను. 10th రోజు మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. ఎవరైనా రాసే ఆన్సర్స్ సబ్మిట్ చేయొచ్చు, కానీ ఫస్ట్ 10 ఆన్సర్స్ని మాత్రం నేను ఎవాల్యుయేట్ చేస్తాను. సో ఫస్ట్ 10 ఆన్సర్స్ ఎవ్వరు రాసినా సరే, దాంట్లో చుట్టాలు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఫస్ట్ రాస్తే వాళ్ళ 10 ఆన్సర్స్ నేను ఎవాల్యుయేట్ చేస్తాను. వాటిని ఎవాల్యుయేట్ చేసినాక ఆ ఫీడ్బ్యాక్ని మేము యాప్లో అప్లోడ్ చేస్తాము. ఈవినింగ్కి మళ్ళీ మీకు నేను ఇచ్చిన క్వశ్చన్ మీద ఆన్సర్ ఎట్లా రాయాలి అన్నది డిస్కస్ చేసి మోడల్ ఆన్సర్ ఇచ్చి, దాని తర్వాత నెక్స్ట్ డే టాపిక్ అంటే ప్రియాంబుల్, సేలియన్ ఫీచర్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఈ నెక్స్ట్ డే టాపిక్ మీద ఒక చిన్న ఓరియంటేషన్ ఇస్తాను. దీంతో మీకు ఏమవుతుందంటే ప్రిలిమ్స్కి ఏం చదవాలి అన్న ఒక అవగాహన వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కనీసం ఒక్క ఆన్సర్ రోజుకు రాయడానికన్నా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం. నన్ను నమ్మండి, చాలామంది ఆన్సర్స్ రాయగలరు, కాకపోతే వాళ్ళకి ఎట్లా రాయాలి అన్నది తెలియదు. రాయాలంటే భయము, ఆ భయాన్ని జయిస్తే కంపల్సరీగా రాయగలుగుతారు. సో మీకు ఎవరన్నా కూర్చొని ఇట్లా రాయాలి అని చెప్తే మీరు రాస్తారన్న నమ్మకం ఉంది. దానికోసమని ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 10 days పాలిటీ, నెక్స్ట్ 10 days హిస్టరీ, తర్వాత 11 days జాగ్రఫీ, లాస్ట్కి ఎకానమీ. ఈ 40 days ప్లాన్ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే April 20th లోపు మీకు కనీసం ఆన్సర్ రైటింగ్కి ఒక బేస్ ఫామ్ అవుతుంది. దీని తర్వాత నుండి మీకు June 9th ఎగ్జామ్. సో ఇంకా మిగతా 40 days మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయడానికి ఉంటుంది. నాకు మళ్ళీ ప్రిలిమ్స్కి ఒక చిన్న క్విక్ రివిజన్ సిరీస్ చేయడానికి కూడా నాకు టైం మిగులుతుంది. అందుకనే 80 days 40 days మెయిన్స్కి, 40 days ప్రిలిమ్స్కి అన్నట్టుగా బ్రేకప్ చేసి చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఆన్సర్స్ రాయడానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎట్లా రాయాలి, ఎక్కడ మొదలు పెట్టాలన్నది తెలుస్తుంది. నేను క్వశ్చన్స్ కూడా ఎట్లా పిక్ చేస్తానంటే డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్పే స్కోప్ ఉన్న క్వశ్చన్స్ని పిక్ చేస్తాను. దాంతో మీకు ఒకవేళ ఒక క్వశ్చన్ని అంటే ఒకటే టాపిక్ని, ఒకటే క్వశ్చన్ని పదాలు మార్చి అడుగుతాయి. ఇప్పుడు ఇల్యూసిడేట్ అంటాము, డిస్కస్ అంటాము, క్రిటికల్లీ అనలైజ్ అంటాం. అలా పదాలు మార్చి అడిగితే ఎట్లా రాయాలి అన్నది కూడా ఈ ఓరియంటేషన్లోనే నేను మీకు చెప్తాను. సో దట్ మీకు ఒక ఐడియా రావాలి ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి. ఇది కాకుండా మీరు ప్రతిరోజు చేయాల్సింది, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నేను ఎక్కడో క్లాస్ తీసుకుంటుంటే కూడా పిల్లలకు అదే చెప్పాను. మీరు ఏంటో చేయాలి అంటే ఆన్సర్ రైటింగ్ అంటే ఖచ్చితంగా ఒక ఆన్సర్ తీసుకొని 10 నిమిషాలు కూర్చొని 150 wordsలో రాస్తేనే ఆన్సర్ రైటింగ్ కాదు. మీరు ఏ టాపిక్ చదివినా మీ వర్డ్స్లో, మీకు అర్థమైన భాషలో మీరు పేపర్ మీద పెట్టడం చాలా ఇంపార్టెంట్. అది 50 words కావచ్చు, 80 words కావచ్చు, 100 words కావచ్చు, అది రాయడం చాలా చాలా ముఖ్యం. అది రాయకపోతే మీకు ఆన్సర్ రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ రాదు. సో పెన్ పేపర్ మీద పెట్టండి, రాయండి. మీరు ఏది చదివినా, ఇవాళ నేను క్లాస్లో వాళ్ళకి
పీసీపీఎన్డిటీ యాక్ట్ గురించి చెప్తుండే. అయితే పిఎన్డిటీ యాక్ట్ నుండి పీసీపీఎన్డిటీ యాక్ట్ ఎందుకు అయింది అన్నదానికి కారణాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, కారణాలను మీరు రాయాలంటే ఎట్లా రాస్తారు అని అడిగితే చాలామంది చెప్పలేకపోయిండ్రు. 3 పాయింట్స్, కానీ 3 పాయింట్స్ని సింపుల్గా ఫస్ట్ ఏది రావాలి, సెకండ్ ఏది రావాలి, థర్డ్ ఏది రావాలి, మనం కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏది ఇమీడియట్, తర్వాత ఏది. ఈ నువాన్సెస్, ఈ ఆన్సర్ రైటింగ్లో ఉండే ఈ కీలక మలుపులని నేను ఈ ఓరియంటేషన్ సిరీస్లో చెప్తాను. అందుకనే స్టార్ట్ చేయడం కూడా నా సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. దీన్ని అసలు యాక్చువల్లీ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ గైడెన్స్ లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, డైరెక్షన్ లెస్ ఉన్నారు, వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో చేయడమే. సో 10th స్టార్ట్ అవుతుంది. మీరు ఈ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకోండి, నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది చూడండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మేము ఆల్రెడీ టెస్ట్ సిరీస్ March 1 రోజున స్టార్ట్ చేశాము, స్టడీ ప్లాన్తో సహా. అది ఇంగ్లీష్లో ఉంది. చాలామంది స్టూడెంట్స్ తెలుగులో అడుగుతున్నారు. సో తెలుగులో అడిగే స్టూడెంట్స్ కోసం కూడా తెలుగులో టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. నేను మీకు ఆ షెడ్యూల్ ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. అట్లాగే ఇంగ్లీష్లో పేపర్ది కూడా నేను ఒక గ్లిమ్స్ ఇస్తానన్నాను, అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ స్టడీ ప్లాన్ షెడ్యూల్ ఇది. చాలామంది తెలుగులో ఇవ్వమని అడిగారు, తెలుగులో టెస్ట్లు పెట్టమని అడిగారు. సో తెలుగులో పెట్టడానికి ఇది చేయడం జరిగింది. బేసిక్గా దీని పీడిఎఫ్ మీకు కింద ఉన్న లింకులో అవైలబుల్ ఉంటుంది. సేమ్ ఇంగ్లీష్దే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. లక్కీగా ట్రాన్స్లేషన్కి ఒక కరెక్ట్ వ్యక్తి దొరకడం జరిగింది. సో ప్రాబ్లం లేకుండా అయింది. అయితే ఇది మేము 6th March రోజున స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే ఇంగ్లీష్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, తెలుగు లేటుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం టైం గ్యాప్ తగ్గించి మధ్యలో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్లో మేము 2 days ఇచ్చామో అక్కడ 1 day టైం గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో దట్ రెండు సమపాలంగా ఉండేటట్టు, రెండు ఒకటేసారి అయ్యేటట్టు, ఏ ప్రెషర్ లేకుండా ఉండేటట్టు చూడడానికి చేయడం జరిగింది. కాకపోతే 2 టెస్ట్లు ఖచ్చితంగా 26 May రోజున సెక్షనల్ టెస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. దాని తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ నాకు తెలిసి ఒకటి 31st అనుకుంటున్నాను, ఒకటేమో 5th June అనుకుంటున్నా. 5th మరీ దగ్గరకు అయిపోతుంది. సో 30th, 4th June, 30th May, 4th June 2 గ్రాండ్ టెస్ట్లు పెడదామని డిసైడ్ అయ్యాము. మీకు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా ఆన్లైన్ అంటే లైవ్ ప్రతి Saturday 8 AM లైవ్ వస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా అప్పుడు అడగచ్చు. మీకు గైడెన్స్, మీకు ఏమైనా ఓరియంటేషన్ కావాలి, ఎక్కడన్నా ప్రాబ్లం అవుతుంది, చదవలేకపోతున్నారు, ఒక సబ్జెక్ట్ ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీకు అర్థమైతలేదు, అట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి Saturday రోజు 8 AM లైవ్ ఉంటాను. మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోకపోయినా షెడ్యూల్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో షెడ్యూల్ని మాత్రం కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మొత్తం తెలుగులోకి చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్లో ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో ఫస్ట్ టెస్ట్ పేపర్ ఇది. జస్ట్ గ్లిమ్స్ కోసం మీకు చూపిస్తున్నాను. బేసిక్గా ప్రతి టెస్ట్లో ఏ టాపిక్ ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని కేటగరైజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ పాలిటీ, తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ మేడ్ లాస్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ ఎక్కడెక్కడైతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో అక్కడక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 మీద క్వశ్చన్, దాని గురించి మీకు పాలిటీలో తెలియాల్సిన అంశాలన్నీ ఇట్లా దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక్కసారి క్వశ్చన్ సాల్వ్ చేసినాక డిస్క్రిప్షన్ చదివితే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఆ డిస్క్రిప్షన్నే మీరు రివిజన్కి యూజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అట్లా ఎక్కడెక్కడైతే డీటెయిల్స్ కావాల్సి వస్తాయో అక్కడక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 పెద్దది, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇవి. 1935 యాక్ట్ అయితే ఇంకా డీటెయిల్గా, ఇదంతా 1935 యాక్ట్. మీరు ఇది గమనిస్తున్నారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది. సో ఇదంతా ఒక క్వశ్చన్ 1935 మీద అడిగాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ కీస్ మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో చాలా పాయింట్స్ చాలా ఎగ్జాస్టివ్గా కవర్ చేశారు. ఏమేమి రాగలుగుతాయి, పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, అన్ని ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, అనాలిసిస్
పూర్తిగా కవర్ చేసుకుంటూ పేపర్ డిజైన్ చేశాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ కోట్స్ అట్లాంటివి ఎక్కువ ఇచ్చేదాన్ని కాదు, కానీ రీసెంట్ టైమ్స్లో ఎవరన్నా ఏదన్నా స్టేట్మెంట్ చేస్తుంటే ఆ స్టేట్మెంట్స్ కూడా అడుగుతున్నారు మీకు ఎగ్జామ్లో. అందుకనే స్టేట్మెంట్స్ అట్లాంటివి కూడా నేను ఇవ్వడం జరిగింది. అంటే కమెంట్స్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద డిఫరెంట్ కమెంట్స్ వచ్చాయి, ఆ కమెంట్స్ ఎవరు ఏ కమెంట్ చేశారో ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగినాయి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా, ఇప్పుడు ఇవి కమిటీస్ ఆన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కవర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఫ్యాక్ట్ వదిలేకుండా కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఏ ఫ్యాక్ట్ అడిగినా మీరు రాసే పరిస్థితులలో ఉండాలి. సో అన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడం జరిగింది. నా ప్రకారము ఈ టెస్ట్ సిరీస్ బాగా యూజ్ అవ్వాలి. నేను మొన్న రీసెంట్గా జరిగిన ఐపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ కూడా చూశాను. పేపర్ ఓరియంటేషన్ ఎట్లా ఉందో కూడా చూశాను. నాకు ఏమర్థమైందంటే బేసిక్గా మనకి ఈసారి టీఎస్పీఎస్సీ నాకు అర్థమైనంత వరకు, నా అనాలిసిస్కి అర్థమైనంత వరకు టీఎస్పీఎస్సీ పేపర్ యూపీఎస్సీ స్టాండర్డ్లోనే ఇస్తారు ఈసారి కూడా. కాకపోతే మరీ లెందీగా, మరీ ఫ్యాక్చువల్గా, మరీ డెప్త్, అంటే ఇప్పుడు లాస్ట్ సెకండ్ టైం పెట్టిన పేపర్ చాలా లెందీగా ఉండింది, చాలా ఫ్యాక్చువల్ ఉండే. అంటే కొన్ని క్వశ్చన్స్ అసలు ఫ్రాంక్లీ నాకే ఎందుకు ఇచ్చారనిపించింది, అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉండినాయి పేపర్లో. సో అట్లాంటి క్వశ్చన్స్ కాకుండా సివిల్ సర్వీసెస్ మోడల్లో మరీ అంత లెందీ కాకుండా కొంచెం ట్రిక్కీగా, అంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ సాల్వ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, అట్లా ఇస్తారేమో పేపర్ అన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఈ గ్రామర్ ఆఫ్ అనార్కీ అనేది అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ పేరు. ఆ గ్రామర్ ఆఫ్ అనార్కీ చాలా ఇంపార్టెంట్. ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అండ్ కాన్స్టిట్యూషనలిజం. సో ఆ గ్రామర్ ఆఫ్ అనార్కీ ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఈ డీటెయిల్స్ మీకు తెలిస్తే బెటర్. ఇది జనరల్గా మనం చదవము కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఆఫ్ ద రికార్డ్, అంటే అవుట్ ఆఫ్ ద వే పోయి అడగాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో గ్రామర్ ఆఫ్ అనార్కీ. నేను ఇంకొకటి చెప్పాను కదా కాన్స్టిట్యూషన్ మీద కమెంట్స్, ఈ కమెంట్ ఎవరు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో నాకు అర్థమైనంత వరకు 360 డిగ్రీస్లో ఆ టాపిక్ కవర్ చేయడానికి ప్రయత్నించాను. ఇదండి గ్లిమ్స్ మనం చేస్తున్న ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ది ఫస్ట్ టెస్ట్ గ్లిమ్స్ ఇది. దీంట్లో నేను నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ అన్నీ కవర్ చేశాను, ఎందుకంటే వాటి మీద కూడా ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆన్ ద హోల్ ఇవాళ వీడియోలో బేసిక్గా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి ఒక పిక్చర్ ఇవ్వడానికి చేసింది. చూడండి షెడ్యూల్, ఒకవేళ మీరు రాయగలిగితే నేనైతే ఫస్ట్ 10 పేపర్స్ కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేస్తాను. దానికంటే ఎక్కువ ఎవాల్యుయేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. షెడ్యూల్ నాకు కూడా చాలా టైట్గా ఉంది, కానీ నేను ఒక కమిట్మెంట్ ఇచ్చాను మీకు ఆన్సర్ రైటింగ్ హెల్ప్ చేస్తానని. సో అందుకనే అది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. హోప్ఫుల్లీ అది మీకు చాలా యూస్ఫుల్ అవ్వాలి, మీకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది ముందు ఆలోచించొద్దు, ఎఫర్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్, మేడం మాకు ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుందా, మేము చేయగలుగుతామా అని అడుగుతారు. నేను ఒకటే అడుగుతాను వాళ్ళని, మీరు ఏం చేశారని మీరు క్లియర్ చేస్తారు అని అడుగుతాను. అంటే ముందు మనం పెట్టే ఎఫర్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత రిజల్ట్ వస్తుందా రాదా అన్నది సెకండరీ. అంటే మనం కర్మ సిద్ధాంతం అంటాం కదా, ముందు మనం ఏం చేసామో ఇంపార్టెంట్. అందుకనే మీరు ఫస్ట్ మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. నా ఎగ్జామ్ క్లియర్ చేస్తానా లేదా అన్న థాట్ని మైండ్లోకి రానియకండి. ఒకటే ఆలోచించండి, నేను ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, అదొక్కటే మీ మైండ్లో ఉండాలి. ఏం చేస్తే నా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, ఆ థాట్తోనే ఉండాలి. ఎప్పుడైనా ఆలోచన చాలా ముఖ్యం. ఆలోచన దేనికైనా నాంది పలుకుతుంది. మనం ఏది చేయాలన్నా మన ఆలోచన ధోరణి అది మనం చేయగలుగుతామా లేదా అన్నది నిర్ణయిస్తుంది. నేను ఏం చేస్తే ఎగ్జామ్ క్లియర్ చేస్తాను అన్న ఆలోచన మిమ్మల్ని ఎగ్జామ్ దగ్గరికి తీసుకెళ్తుంది, సక్సెస్ దగ్గరికి తీసుకెళ్తుంది. నాది క్లియర్ అవుతుందా లేదా అన్న సందిగ్ధత, ఆ డౌట్ మిమ్మల్ని దూరం చేస్తుంది సక్సెస్ నుండి. సో డౌట్ రానియకండి, ఏం చేస్తే క్లియర్ అవుతుంది అన్న ఆలోచనతో ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సీడ్ అవుతారు. చదవండి, ఫోకస్ చేయండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ గ్యాప్స్ ఇవ్వద్దు, సిలబస్ని హోలిస్టిక్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, దీన్ని బర్డెన్ లాగా చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్కి పర్సనల్ ఇంటరాక్షన్లో కూడా నేను అదే చెప్తాను, అమ్మో నేను ఇంత చదవాలా అంటే మనకు భయం వేస్తుంది. మనం ఇంత చదవాలా అని అనుకోవద్దు. మనం ఏమనుకోవాలంటే, అరే నేను ఇవన్నీ చదువుతున్నా, నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా, నా నాలెడ్జ్ పెరుగుతుంది కదా, అట్లా చూడండి. ఇవన్నీ చాలా సింపుల్. మనం చూసే కాంప్లికేటెడ్ సినిమాలు, కాంప్లికేటెడ్ వీడియోస్ ముందు ఇవి చాలా సింపుల్. మనం వాటిని చాలా సింపుల్గా అర్థం చేసుకుంటే గుర్తుండిపోతాయి. ఒక్కసారి చూసిన సినిమా డైలాగ్లో పాటలు
గుర్తున్నప్పుడు చదివినవి ఎందుకు గుర్తుండవు? మనం అదే ఓపెన్నెస్తోని, అదే ఓపెన్ మైండ్, భయం లేకుండా వాటిని చూస్తే అవి గుర్తుంటాయి. సో భయం లేకుండా చదవండి, ఆలోచనతో చదవండి. మీకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి అన్న ఉత్సాహంతో చదవండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఓరియంటేషన్ స్టార్ట్ చేస్తాను. సో 9th ఈవినింగ్ రోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.